మీకు గాని ఇన్ కేస్ మార్కో మూవీ నచ్చుంటే హియర్ ఆర్ సమ్ మోర్ మూవీస్. నేను రీసెంట్గా మార్కో మూవీ థియేటర్స్లో చూసా అండ్ ఓఎంజీ ఇండియాలో ఎంత వైలెంట్ మూవీని ఇంతవరకు చూడలేదు. ఉన్నాయా అంటే మేబీ ఉండొచ్చు, ఐ డోంట్ రిమెంబర్, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సో ఫార్. చాలా సింపుల్ ప్లాట్ బట్ వైలెన్స్తో మొత్తం స్క్రీన్ ప్లే నింపేశారు. అసలు ఇలాంటి మూవీ ఒకటి వచ్చిద్దని నేను ఇంతవరకు అనుకోలేదు. ఎందుకంటే మన ఇండియాలో సెన్సార్ బోర్డ్ ఇలాంటి ఒక రా అండ్ వైలెంట్ మూవీని పాస్ చేస్తుందని నేను ఇప్పుడు కళ్ళలో కూడా ఊహించుకోలేదు. దిస్ ఇస్ సో సాడిస్టిక్ మూవీ, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ ఎట్ ఆల్. అండ్ కమింగ్ టు మూవీలో ఉన్న మ్యూజిక్ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ ఆసమ్. సో ఇన్ కేస్ ఇప్పటి వరకు ఎవరైనా ఈ మూవీ మిస్ అయ్యి ఉంటే ఆల్మోస్ట్ ప్రతి థియేటర్లో ఈ మూవీ నడుస్తుంది. సో చూడాలనిపిస్తే వెంటనే చూసేయండి. సో ఇంకా మన లిస్ట్ విషయానికి వస్తే ముందే చెప్తున్నా, దీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ బిలో 18 years. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీ లైఫ్లో మీకు అన్నిటికన్నా ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామన్గా ఉన్నారు. అండ్ ఆల్సో మన ఛానల్ స్టోరీ వరల్డ్ తెలుగుకి మొదటిసారి వచ్చుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మన లిస్ట్లో ఇంకా ఫస్ట్ మూవీ విషయానికి వస్తే టెరిఫైయర్. ఈ మూవీ తొలక స్మాల్ క్లిప్స్ని మీరు సోషల్ మీడియాలో ఎక్కడ ఒకదారు చూసే ఉంటారు. రీసెంట్గా ఈ మూవీకి పార్ట్ 3 కూడా రిలీజ్ అయింది. మీకు ఇన్ కేస్ బ్రూటల్ మూవీస్ చూడడం ఇష్టం ఉంటే మాత్రం ఈ మూవీ అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీ మీకు ఇండియాలో ఒఫీషియల్గా దొరకడం కొంచెం కష్టం, బట్ వెతికితే డెఫినెట్లీ దొరుకుతుంది. లేదా మీరు ఏదైనా ఒఫీషియల్ VPN యూస్ చేసి అమెజాన్ ప్రైమ్లో కూడా ఈ మూవీస్ని చూసేయచ్చు. అండ్ కమింగ్ టు స్టోరీ లైన్, ఆర్ట్ ద క్లౌన్ అని ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని దారుణంగా చంపేస్తాడు. అంతకు మించి ఇందులో ఏం లేదు, జస్ట్ బ్రూటల్ కిల్లింగ్స్ అండ్ ఇవి చూడడానికి మాత్రమే ఈ మూవీ చూడాలి. స్టోరీని అంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. పార్ట్ 3 ట్రైలర్ చూస్తే ఏదో కొంచెం స్టోరీ కొత్తగా అనిపిస్తుంది, బట్ తెలియదు. ఇండియాలో అయితే ఇప్పుడు రిలీజ్ చేయలేదు ఈ మూవీని. అండ్ ఇప్పుడు ఇంకా మన లిస్ట్లో సెకండ్ మూవీ విషయానికి వస్తే థ్యాంక్స్ గివింగ్. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఫారెన్లో ఆల్మోస్ట్ అందరూ థ్యాంక్స్ గివింగ్ అనే ఒక కల్చర్ని ఫాలో అవుతారనమాట. బేసికలీ నవంబర్ మంత్లో 4th Thursday ఉంటుంది కదా, ఆ రోజున ఈ కల్చర్ని జరుపుకుంటారనమాట. సో అలాంటి ఒక డేని సెలెక్ట్ చేసుకొని ఒక కిల్లర్ అందరినీ దారుణంగా చంపుకుంటూ వెళ్తాడు. ఇంతకీ తను ఎందుకు అసలు అందరినీ చంపుతున్నాడు, అసలు వాళ్ళందరికీ ఏమైనా సంబంధం ఉందా, ఇదంతా తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఓవర్ ద టాప్ స్టోరీని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక మిడ్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. ఫర్ ద బ్రూటల్ సీన్స్ అండ్ ఒక ఫన్ వాచ్ కోసం ఈ మూవీని మీరు చూడొచ్చు. ఈ మూవీ మీరు ఇన్ కేస్ చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ అవైలబుల్గా ఉంది. ఈ మూవీని కూడా మీరు ఫ్యామిలీతో కలిసి అయితే అస్సలు చూడకండి. అండ్ ఇంకా మన లిస్ట్లో థర్డ్ మూవీ విషయానికి వస్తే ది మోస్ట్ ఫేమస్ ఫైనల్ డెస్టినేషన్. ఈ మూవీ సిరీస్లో టోటల్ 5 మూవీస్ ఆల్రెడీ వచ్చేసాయి అండ్ 6th మూవీ రీసెంట్గానే అనౌన్స్ చేశారు. సో మేబీ 2027 or 2026లో 6th మూవీ వచ్చేయచ్చు. నేను చెప్పిన లిస్ట్లో నాకు చాలా ఎక్కువ ఇష్టమైన మూవీ ఏదైనా ఉంది అంటే ఫైనల్ డెస్టినేషన్. నాకు తెలుసు మీలో చాలా మంది ఈ మూవీస్ని ఆల్రెడీ చూసేసి ఉంటారు, బట్ ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం డెఫినెట్లీ ఈ మూవీస్ని చూసేయండి. సో ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని మూవీస్ యొక్క స్టోరీస్ సిమిలరే ఉంటాయి. సో ఈ మూవీలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో, ఐ మీన్ హీరో ఆర్ హీరోయిన్, వాళ్ళకి కాసేపులో జరగబోయే ఫ్యూచర్ మొత్తం పూర్తిగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఆ ఫ్యూచర్లో ఆల్మోస్ట్ అందరూ చాలా దారుణంగా చనిపోతారు. సో మన లీడ్ క్యారెక్టర్ మొత్తం ఫ్యూచర్ని ఆల్రెడీ చూసేశాడు కాబట్టి జరగబోయే ఇన్సిడెంట్ను తను ఆపేస్తాడు. బట్ ఆల్రెడీ జరగబోయే డెస్టినీతో ఒక నార్మల్ మనిషి ఎదుర్కోగలడా, అసలు ఫైనల్ గా మన హీరో అందరినీ కాపాడగలిగాడా లేదా అనేది ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ అనమాట. నాకైతే ఈ మూవీస్ చాలా బాగుంటాయి. సో ఇన్ కేస్ ఈ మూవీ మీరు చూడడానికి ఫిక్స్ అయిపోయి ఎక్కడ చూడాలరా బాబు అని ఆలోచిస్తూ ఉంటే అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ అవైలబుల్ గా ఉంది. ఐ మీన్ అక్కడ రెంట్ ఇచ్చి చూడాలి. సో ఇన్ కేస్ మీరు అఫోర్డ్ చేయగలిస్తే బెటర్ అమెజాన్ ప్రైమ్లో చూడండి. లేదా ఎక్కడ చూడాలో ఎలా చూడాలో మీ అందరికీ ఆల్రెడీ బాగా తెలుసు. నౌ కమింగ్ టు 4th మూవీ ఇన్ అవర్ లిస్ట్, ఓల్డ్ బాయ్. దిస్ ఈస్ ద హైయెస్ట్ రికమెండెడ్ మూవీ ఇన్ ద ఎంటైర్ లిస్ట్. ఈ మూవీని కొరియన్ మూవీస్లో ఒక క్లాసిక్ మూవీలో ట్రీట్ చేస్తారు. ఈ మూవీలో నేను లైఫ్లో చూసిన బెస్ట్ క్లైమాక్స్ ఉంది. మీరు మూవీ చూస్తున్నప్పుడు లాస్ట్ వరకు అసలు ఆ క్లైమాక్స్ని గెస్ చేయలేరు. అండ్ ఒక్కసారి అది తెలిసాక మీకు ఆ రోజు నిద్ర కూడా పడదు. ఐ హైలీ రికమెండ్ యూ దిస్ మూవీ. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, బట్ ఒఫీషియల్గా ఎక్కడ లేదు. సో మీరు వెతుక్కోవాలి చూడాలనుకుంటే. అండ్ ఇప్పుడు ఇంకా మూవీ యొక్క బేసిక్ ప్లాట్ విషయానికి వస్తే, ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో తనని కొంతమంది కిడ్నాప్ చేసి ఒక 15 years ఒక రూమ్లో బంధించేస్తారు అనమాట. అంటే ఈ 15 years తనకి బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ఒక రూమ్ లో కంప్లీట్ గా బంధించి ఉంచుతారు. అండ్ ఆ రూమ్ లో ఒక్క టీవీ మాత్రమే ఉంటుంది. ఆ టీవీలో కూడా రిపీటెడ్ గా ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది. సో 15 years అయిపోయాక ఒక్కసారిగా రూమ్ నుంచి తనకు బయటకు వదిలేస్తారు. ఇంతకీ కిడ్నాప్ చేసింది ఎవరు, అండ్ 15 సంవత్సరాలు అసలు ఎందుకు రూమ్ లో పెట్టారు, అండ్ 15 సంవత్సరాల తర్వాత ఎందుకు వదిలేరు, ఇదంతా తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఇన్ కేస్ ఈ మూవీ ఎవరైనా చూడడానికి ప్లాన్ వేసి ఉంటే అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్, కొరియన్ అండ్ హిందీలో ఈ మూవీ అవైలబుల్ గా ఉంది. తెలుగులో ఎక్కడ ఒఫీషియల్ గా లేదు, కొంచెం వెతికితే దొరుకుతుంది. అండ్ ఈ మూవీ చూసాక మీరు రిగ్రెట్ అవ్వరు అసలు. అండ్ ఈవెన్ మీరు మార్కో సినిమా కానీ చూసేసి ఉంటే ఈ మూవీ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట, లైక్ ఈ మూవీ నుంచి చాలా రెఫరెన్స్ మార్కోలో తీసుకున్నారని. సో ఏది చూసినా చూడకపోయినా ఓల్డ్ బాయ్ మూవీని మిస్ అవ్వకండి. నాకు కుదిరితే నేను ఈ మూవీ కోసం ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, టైం ఉంటే చేద్దాం. సో ఇప్పుడు ఇంకా మన లిస్ట్లో లాస్ట్ మూవీ అంటే 5th మూవీ విషయానికి వస్తే ఐ సా ది డెవిల్.
ఈ మూవీని కొరియాలో 2 టైమ్స్ రేటింగ్ చేయడానికి కూడా బ్యాన్ చేశారు. ఎన్నోసార్లు ఈ మూవీ యొక్క మేకర్స్కి ఈ మూవీలో చాలా సీన్స్ని కట్ చేయమని ఫోర్స్ చేశారు. ఈ మూవీలో ఎన్నో సీన్స్ ఉన్నాయి, ఐ మీన్ చాలా బ్రూటల్గా ఉంటాయి. ఈవెన్ ఈ మూవీ రిలీజ్ చేసే ముందు కొన్ని ప్రమోషన్స్ చేస్తారు కదా, వాటికి కూడా చాలా దగ్గర పర్మిషన్స్ ఇవ్వలేదు. ఇంతలా ఏం వైలెన్స్ ఉందో మీరు ఈ మూవీ చూసే తెలుసుకోవాలి. కమింగ్ టు స్టోరీ లైన్, హీరో ప్రెగ్నెంట్ ఫియాన్సీని ఎవరో చంపేస్తారు. సో ఇంతకీ ఆ చంపింది ఎవరో కనిపెట్టి వాళ్ళు మన హీరో ఏం చేశాడనేది ఈ మూవీ. అండ్ ఈ మూవీ యొక్క ఎండింగ్ చాలా షాకింగ్గా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్ గైస్. సో ఇన్ కేస్ ఈ మూవీ మీరు చూడాలని ఫిక్స్ అయ్యి ఉంటే జియో సినిమాలో ఈ మూవీ మీకు ఫ్రీగా దొరుకుతుంది. అండ్ ఆల్సో మీ దగ్గర సబ్స్క్రిప్షన్ ఉంటే ప్రైమ్ వీడియోలో కూడా ఈ మూవీ అవైలబుల్గా ఉంది. సో చూసేయండి. సో దట్స్ ఇట్ గైస్. సో ఇది మన మూవీస్ యొక్క లిస్ట్, టాప్ 5 బెస్ట్ బ్రూటల్ మూవీస్ లైక్ మార్కో. ఇంకా మీరు ఎవరైనా ఈ స్లాషర్ జానర్కి కొత్తగా వచ్చినట్టుంటే రాంగ్ టర్న్, సా మూవీస్ ఇవన్నీ మీరు చూడొచ్చు. కమింగ్ వీడియోస్లో ప్రతి మూవీ గురించి మాట్లాడుకుందాం. సో ఏదైనా మీ ఇష్టంతోనే చూడండి. మీకు కానీ లిస్ట్ ఆఫ్ మూవీస్ నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా మొదటిసారి వచ్చి ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే చాలా రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. సో కొంచెం పుష్ కావాలి. ఐ నీడ్ యువర్ సపోర్ట్ గైస్. అండ్ టాప్ 5 బ్యాండ్ మూవీస్ యొక్క పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వీడియోస్ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.